మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభిస్తున్నామని మంత్రి పార్థసారథి గారు వెల్లడించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం దీన్ని నెగ్లెక్ట్ చేసిందని, అందువల్లే మళ్ళీ తిరిగి పునఃప్రారంభిస్తున్నామని చెప్పారు. సో ఇదిలా ఉండగా అసలు అన్న క్యాంటీన్ గురించి ప్రజలేమనుకుంటున్నారు, వాళ్ళ దృష్టిలో అన్న క్యాంటీన్ ఎంతవరకు అభివృద్ధి పడుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుందని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం పదండి. హలో సార్, మీ పేరు? నా పేరు మనుకొండ రాము అమ్మ. రామ్ గారు, మన ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ హయాంలో వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ తిరిగి పునఃప్రారంభించాలి అని మంత్రి పార్థసారథి గారు అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మంచిది అమ్మ, అది మంచి కార్యక్రమం. మంచిదంటారు. 10 మందికి ముద్ద పెట్టే కార్యక్రమం అది. పేదోడు ఉన్నాడు, చదువుకుంటున్నాడు, 10 రూపాయలు 20 రూపాయలు సంపాదించుకుంటాడు, 5 రూపాయలకు భోజనం పెడుతున్నాం. ఎక్కడ దొరుకుతుందమ్మా అది? అతనికి అలాంటి వాడికి సేవ చేసి ముద్ద పెట్టిందే మనకి మంచిది. 5 రూపాయల భోజనం వల్ల పేదలందరూ కడుపు నిండా తింటారు, ఆహ్లాదంగా ఇది అవుతారు వాళ్ళు. ప్రతి ఒక్కటి దాన్ని ఆపడం అనేది లేని పని చర్య. అది పెడతమే మంచిది మనకి. మళ్ళీ ఆ క్యాంటీన్ పునరుద్ధరించాలి. అది ఖచ్చితంగా పునరుద్ధరించాలి. 10 మందికి పేదవాళ్ళకి ముద్ద పెట్టాలి. దాని వల్ల మంచి జరిగిద్ది మనకి. మంత్రి ఎలాగో చెప్పేశారు కాబట్టి మంత్రి పార్థసారథి గారు ఆల్రెడీ చెప్పేశారు అన్న క్యాంటీన్లు ఖచ్చితంగా పునఃప్రారంభిస్తాము అని. కావున అంటే ఈ అన్న క్యాంటీన్ పునఃప్రారంభంలో పేదలు ఎంత శాతం మంది దీన్ని వినియోగించుకుంటారు? 100కి 99% దాని వల్ల ఉపయోగం ఉందని వాళ్ళు ఉన్నారు, వినియోగించుకుంటున్నారు. ఉపయోగం ఉంది దాని వల్ల. ఇదే క్యాంటీన్ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని 1000 బొగులు పోలీసు వాళ్ళని ఇచ్చేసి మమ్మల్ని టార్చర్ పెట్టి ట్రైన్లతో కూలిచ్చారు దీన్ని. మా కార్యకర్తలు మేము అడ్డంగా నిలబడి ఇదే క్యాంటీన్ మేము కాపాడుకున్నాం. అప్పటి నుంచి కూడా పునఃప్రారంభం చేసి మేము చేస్తున్నాం డైలీ. ఎక్కడ కూల్చినా సరే ఇక్కడ కొలవకుండా మేము అడ్డం నిలబడి అర్ధరాత్రులు ఎత్తి పడుకొని మేము కాపాడుకున్నాం ఈ క్యాంటీన్. 10 మందికి ముద్ద పెడుతున్నాం లేని వాళ్ళకి. అంటే ఇంతవరకు వాళ్ళు ఆపేసినప్పుడు కూడా మేము దీన్ని ప్రారంభించేసి పోలీసు వాళ్ళకి యంత్రాంగానికి పోరాడి ఎదురు తిరిగి అన్ని కాపాడుకున్నాం మేము ఈ క్యాంటీన్ ని. మా ప్రతి ఒక్క కార్యకర్త శ్రమ ఉంది దీని మీద. వైసీపీ వాళ్ళు చేసిన దాడులకి పోలీసు వాళ్ళు వాళ్ళకి సహకరించి అన్ని చేశారు. మా క్యాంటీన్ క్రేన్లు తీసుకొచ్చి కూల్చారు. మేము పోయి దీని మీద పైపులు పెట్టి మేము చేసుకుంటే అన్ని కూల్చారు. అన్నిటి పైన సరే టెంట్లు వేసుకొని టెంట్ పైన టెంట్ కొనుక్కొచ్చేసుకొని ప్రతి ఒక్క పేదవాడికి ముద్ద పెడుతున్నాం మేము వాళ్ళకి. మా హక్కు మేము ఇప్పుడు కూడా పోరాడుకుంటాం, మళ్ళీ చేయాలి అది. హలో సార్, మీ పేరు? నా పేరు తొలసూరు శ్రీనివాసరావు గారు. మన ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ విజయం సాధించిన తర్వాత అన్న క్యాంటీన్ ని తిరిగి మళ్ళీ పునఃప్రారంభించాలనుకుంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పునఃప్రారంభిస్తాం మంచిది. వాళ్ళు మూసేస్తాం అన్యాయం అక్రమం. అంటే వైసీపీ ప్రభుత్వం అన్యాయం అక్రమంగా అన్నా క్యాంటీన్లు మూసేసింది. అది తప్పు. పేదల నోటికాడు కూడి తీసేసింది. లేకపోతే అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావు పేరుంటే ఏరే పేరు పెట్టుకోమని పెట్టకుండా మూసేసి పేదల నోటికాడు కూడి తీసేసింది. వీళ్ళు పేదలకి అన్నం పెడుతున్నారు, మంచిది. అంతే. సో అందువల్ల మాకు మంచిది అన్నా క్యాంటీన్ లోపు చేస్తాం. ఇప్పుడు ఆటోలో ఉన్నారు, ఎనీ టైం ఇప్పుడు ఇంటికి పోయి అన్నం తినాలంటే తెలియరు కదా. ముఠా పని చేసే వాళ్ళు ఉన్నారు, ఇంటికి పోయి అన్నం తినాలంటే తెలియదు. ఇప్పుడు మాది నొలగపేటలో, నేను ఏ రోజులో ముఠా పని చేస్తా. నొలగపేట మండలాఫీస్ దగ్గర అన్నా క్యాంటీన్ ఉంది. పెద్ద పెద్ద కార్లు ఆపుకొని అన్నం తిన్నారు అక్కడ. వాళ్ళ పేద వ్యక్తి కాదు, కార్లు ఆపుకొని అన్నం తిన్నారు. అంటే ఇంకా 5 రూపాయల భోజనం మీద అంత మంచి నమ్మకము అంత ఉంటది. ఫ్యాన్ ఉండిద్ది, లోపల టేబుల్ ఉండిద్ది, మినరల్ వాటర్, మళ్ళీ మినరల్ వాటర్ పెడతారు. హైజీన్ గా చేస్తారంట. అవును. అంటే ఎంత శాతం మందికి ప్రజలు వినియోగించుకుంటారంటారు ఈ అన్నా క్యాంటీన్ ని? అన్నా క్యాంటీన్ 20% మంది ఉపయోగించుకుంటారు. 20? అంటే 100కి 20% మంది. అందరు బయటకు వచ్చి అన్నా క్యాంటీన్ లో అన్నం తినలేరు కదా. రోడ్డు మీద తిరిగే వాళ్ళు వరకే అన్నం, అందరు వచ్చి 100% తినలేరు కదా. ఇప్పుడు పల్లెటూరులో ఉన్నారు, అందరు తెలియదు. ఇప్పుడు నేను పల్లెటూరు ఏదైనా పని మీద వస్తాను, అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి అన్నం తింటా. మాల హోటల్కి వెళ్తే 100, 120 అవుతాయి. ఆ డబ్బులు పెట్టి ఏదో ఇంటికి కొనుక్కెళ్తా, అంతే. 5 రూపాయలు పెట్టి అన్నం తింటాం. అంటే మీ దృష్టిలో ఏంటి, అన్న క్యాంటీన్ పరిశుభ్రమైన భోజనం లభిస్తుందంటారు? అవును, అన్న క్యాంటీన్ లోపించేస్తాం మంచిది. 20% మంది ప్రజలకు మంచిది. అందరూ వచ్చి తినలేరు కదా అన్నం అనేది. రోడ్డు మీద రిక్షా బళ్ళు, ముఠా పని చేసేవాళ్ళు, ఏదన్నా అవసరానికి వచ్చేవాళ్ళే కదా తినేది. మీ పేరు? నా పేరు ఆరిఫుల్లా అండి. సార్, మన ఏపీలో కూటమి విజయం సాధించిన తర్వాత
అన్నా క్యాంటీన్ తిరిగి పునఃప్రారంభించాలి అనుకుంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ 1 పని అండి అది. నెంబర్ 1 పని అంటారు. ఎందువల్ల? ఎందుకని? బీదోడు 5 రూపాయల అన్నం కడుపున తిండి వెళ్తున్నాడు. పేదలకు మాత్రం బాగా యూజ్ అవుతుంది అంటారు. ప్లస్ అయింది అది. 5 రూపాయల భోజనం వల్ల మంచి ప్లస్ అయిందండి. ఎంత శాతం మంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా అంటారు? టోటల్ మంగళగిరిలోనే ఒక 1200 మంది తింటున్నారండి. 1200 మంది తింటున్నారా? మంగళగిరి అంతా లేబర్ ఆ ఏరియాలోనే కదా పెట్టేది వీళ్ళు. సో అంటే ఇంకా అన్నా క్యాంటీన్ బాగా ఉపయోగంలోకి వస్తుంది అని అంటారు. ప్రతి ఊర్లో పెడితే చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఆగస్టులో 183 వరకు ఓపెన్ చేస్తాం అంటున్నారు. మంత్రి పార్థసారథి గారు చెప్పారు. సో అంటే ఇంకా ఓపెన్ చేస్తామేమో అని 183 అన్నారంటే మంచిదే మేడం, మంచిది అంటారు. చేస్తే మంచిదే. ఎంత వరకు మంచి భోజనం దొరుకుతుంది అంటారు సార్? ఎవరు ఇస్తున్నారు మేడం? చిన్న హోటల్కి వెళ్తే 2 ఇడ్లీలు ఇస్తే 15 రూపాయలు. ఇక్కడ అన్నం పెట్టి 4-5 కూరలు పెట్టి పెరుగు ఇచ్చి అన్ని ఇస్తున్నారు. వీళ్ళు 5 రూపాయలకి ఎవరు ఇస్తారు ఈ రోజుల్లో? బీదోడు మాత్రం కడుపు నుండి అన్నం తింటున్నాడు. హలో సార్, మీ పేరు? నాగశంకర్ అండి. శంకర్ గారు ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్ అంటే టీడీపీ హయాంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ని పునఃప్రారంభించాలనుకుంటున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మంచిదే మేడం, అందరూ ఉపయోగపడింది. చాలా మంది పేదవాళ్ళు కూడా చాలా మంది తింటారు, బదులు తింటారు. సపోజ్ నేనే చెప్తున్నానుగా, పోయిన టీడీపీ ప్రభుత్వం పొద్దు 7ంటికి టిఫిన్ చేసేవాడు, అక్కడ 5 రూపాయలు. మధ్యాహ్నం టిఫిన్ భోజనం చేసేవాడు 5 రూపాయలు. అట్లా బండి గడుస్తూ ఉండేది, బాగుండేది. ఆ ప్రభుత్వంలో ప్రజలకు బాగా ఉపయోగపడింది అంటారు. బాగా ఉపయోగపడుతుంది. ఎంత శాతం మంది దీన్ని అవకాశాన్ని వినియోగించుకుంటారు అంటారు? 100 మంది ఉంటారు మేడం. 100% మంది? 100% మంది అందరూ మా మంగళగిరిలో చాలా మంది ఉన్నారు కదా, 150 మంది దాకా ఉంటారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాలే కానీ చాలా మంది వస్తారు. బస్ స్టాండ్ పక్కన ఉంది కదా, పాత బస్ స్టాండ్ దగ్గర ఉంది, అక్కడ ఓపెన్ చేస్తే చాలా బాగుంది. రీఓపెన్ చేస్తామన్నారు సార్. చేస్తాను, అదే వచ్చిన 23 చెప్పారు కదా, అప్పుడు చేస్తున్నారు. చేస్తే దానివల్ల ఉపయోగపడుతుంది అందరికి, ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుంది. అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి పునఃప్రారంభిస్తున్నారు కదా సార్, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషం మేడం గారు. ఎందుకంటే ఇవాళ సమాజ నిర్మాణం మీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే మీ లక్ష్యం అని శ్రీశ్రీ గారు కొన్ని సంవత్సరాల కిందటే చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నాము పక్క రాష్ట్రంలో వాళ్ళు అసెంబ్లీలో చాలా తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఎవరు జయలలిత గాని స్టాలిన్ వాళ్ళు గాని. అలాగే కక్ష సాధింపు లేకుండా ఆయన వస్తే ఎమ్మటే ఏం చేశారంటే, ఏంటి సార్ ఏం చేద్దాము అమ్మ క్యాంటీన్లు అంటే ఎమ్మటే పెట్టేయండి అయ్యా అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే కక్ష సాధింపులు ఎందుకండి, సమాజం నిర్మాణం కావాలి, అందరూ బాగుండాలి. అదే కదా మనందరూ ఉండాలని స్టాలిన్ గారు చేస్తున్నారు. ఇవాళ చాలా సంతోషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసేశారు. దాంట్లో ఇంకోటి పెట్టి పెడితే బాగుండేది. అయిపోయింది కాబట్టి దాన్ని ఆయన రెక్టిఫై చేసుకుంటే మంచిది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు టీడీపీ వచ్చారు కాబట్టి పెడుతున్నారు. పేదవానికి కొద్దిగా చాలాగా బాగుండిద్ది. ఎందుకంటే గతంలో కూడా చాలా ఇదైంది కాబట్టి. ఎంతవరకు ప్రజలు వినియోగించుకుంటారు అనుకుంటారు? చాలా మంది వినియోగించుకుంటారు. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో చాలా మంది ఎక్కడి నుంచో వస్తా ఉంటారు, ఇది చేస్తా ఉంటారు. చాలా అది లాభం పొందిద్ది, లాభం అయింది కూడా దాని వల్ల, బాగానేది. తర్వాత మొన్న మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి వాళ్ళు కూర్చున్నప్పుడు ఒక చైర్ వేశారు సపరేట్ గా. ఇది వద్దండి, స్పెషల్ గా తీసేయమని అన్నారు. దానికి మేము చాలా హ్యాట్సప్ చేసాం. ఎందుకంటే గతంలో ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఒక చాటుకి వెళ్తే ఆ పితామహుడికి స్పెషల్ కుర్చీ వేస్తే వద్దు తీసేయండి అన్నారు. ద గ్రేట్ హానెస్ట్ పర్సన్ ఏపీజే అబ్దుల్. ఆయన్ని స్ఫూర్తి నాకు బాబులో కొద్దిగా కనిపించింది. అలాగే మొన్న బ్యాగులుండే ఏంటి సార్ ఈ బుక్స్ అంటే ఇచ్చేసేయండి అని అన్నారు. ఎందుకు సార్, మన కక్ష సాధింపు వల్ల ఏమవుదు, రాష్ట్రం బాగుండాలి. 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఇంకా ముందుకు తీసుకెళ్లి బాగా చేస్తే చాలా బాగుండేది, చాలా ఉండేది. అందులో ఇంకో విషయం అంటే నా అభిప్రాయం, గతంలో చూసాము మంగళగిరి నియోజకవర్గ ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా ఉంది. దాన్ని హోంమంత్రి గారు కూడా అరికడతా అన్నారు. చాలా శుభపరిణయం, చాలా సంతోషం. హలో సార్, మీ పేరు? మరీబాబు అండి. మరీబాబు గారు, అంటే టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాలనుకుంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ అనేది 5 రూపాయలకి భోజనం పెట్టడం అనేది మంచి పని అండి. కానీ అన్నా క్యాంటీన్ వచ్చేసరికి ఎక్కడో చంద్రబాబు గారి ఇంటి పక్కన లేదు, హైకోర్టులో ఇక్కడ పక్కన అట్లా కాకుండా పేదవాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ అన్నా క్యాంటీన్స్ పెట్టాలి. పేదవాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏదో జీజీహెచ్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన, లేదంటే ఏదో ట్రాన్స్పోర్టేషన్ లో బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ లో, అలాంటి చోట్ల మంచి ఏరియాస్ లో కొంచెం పూర్ పీపుల్స్ ఉన్న కాడ పెడితే బెస్ట్ అండి.
కానీ ఈ పథకం తీసుకురావడం అనేది మంచి ఉపయోగకరం. చంద్రబాబు గారిని అప్రిషియేట్ చేయొచ్చు. చాలా మంచిది అంటారు. కానీ ఇలాంటి ప్లేసుల్లో పెడితే ఇంకా బెటర్. అవును, ఎంప్లాయీస్ ఉన్న కాడ గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ఈ ఆఫీసులు ఉన్న కాడ కాకుండా జీజీహెచ్ హాస్పిటల్స్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర అలాంటి చోట్ల పెట్టాలి. హలో సార్, మీ పేరు? నా పేరు పాల్ గారు అండి. పాల్ గారు, మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత అన్నా క్యాంటీన్ని మళ్ళీ పునఃప్రారంభించాలనుకుంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ అనేది 10 మందికి భోజనం పెట్టేది కాబట్టి పర్టికులర్గా అదే ఒక పెద్ద టాస్క్, దాన్ని ఆపండి అని ఎవరు అనరు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ వల్ల 10 మంది భోజనం చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎవరు ఆపమంటారు? కానీ అది ఉండాల్సిన ప్లేస్ లో ఉంటే ప్రాపర్ వినియోగించుకుంటారు. అంటే ఇప్పుడు ప్రాపర్ గా వినియోగించుకోవట్లేదంటే ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ కాస్త ఎక్కువగా ఆహారం లేక ఇట్లాంటి చిన్న చిన్న స్నాక్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు రియల్ గా ప్రాబ్లం అక్కడ వస్తుంది, అక్కడ ఉండాలి. తర్వాత బహిరంగంగా వచ్చేసి మీకు లో కాస్ట్లో 5 రూపాయలకో లేదా 10 రూపాయలకో 15 రూపాయలకో భోజనం చేస్తున్నాడు అంటే అసలు దాన్ని నీడున్న వాళ్ళకి పోయి మనం దాన్ని మిస్లీడ్ చేయకూడదు. భోజనం ఎవరి అవసరత వారిది. ఇది నచ్చి కొంతమందికి ఉండొచ్చు, నచ్చు కొంతమంది. నేను షార్ట్కు చెప్పేది ఏంటంటే నీడున్న ప్లేస్లో పెడితే బాగుంటుంది, మంచిగా అందరూ వినియోగించుకుంటారంటారు. అంతే, ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్ ఉన్న ప్లేస్ లో పెడితే బాగుంటుంది. అంటే సార్, ఇప్పుడు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం అవుతుంది కదా, అది 10 మందికి భోజనం పెట్టేది కాబట్టి దాన్ని ప్రారంభించొద్దు అని అంటలేదు. అంటే దాన్ని మనం ఏ ఏరియాలో పెడితే బాగుంటుందో దాన్ని బట్టి పోవాలి. కానీ ఇక అదే ఒక పెద్ద టాస్క్, దానివల్ల అందరూ డిపెండ్ అయి ఉన్నారు అనేటువంటిది మాత్రం తప్పు. అంటే దాన్ని రియల్గా దాన్ని తీసుకొని దాని మీద డిపెండ్ అయ్యేటువంటి కేటగిరీ పీపుల్స్ ఉన్నారు. ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని దానికి పెడితే మంచిది. దానివల్ల బెనిఫిట్ పొందే వాళ్ళు జెన్యూన్ గా పొందుతారు. సరే, అన్నా క్యాంటీన్ లో మళ్ళీ తిరిగి పునఃప్రారంభిస్తున్నారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అన్నా క్యాంటీన్ అంటే చాలా మంచిదే కాన్సెప్ట్. కాకపోతే అది ఎక్కడ ఉండాల్సిన ప్లేస్ లో ఉండకుండా ఎంప్లాయీస్ కి ఉద్యోగస్తుల మధ్యలో పెట్టి అక్కడ ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళు తినటమే సరిపోతుంది. కానీ నిరుపేదలు తినటం అది జరగట్లేదు. దాని ఫోకస్ మొదటిగా డైరెక్ట్ ఒకే మాట, అది పేదవాళ్ళకి చేరాలనే ఉద్దేశం ఉంటే డైరెక్ట్ గా అలాంటి ప్రదేశాలు పెడితే సక్సెస్ అయింది. అంతేగాని ఉద్యోగస్తుల దగ్గర అలా బ్యాంకుల దగ్గర అటువంటి దగ్గర పెడుతుంటే ఈ ఉద్యోగస్తులు వెళ్ళి తింటున్నారు. ఉద్యోగస్తులకి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా వీళ్ళు వెళ్ళి ఆ క్యూలో కట్టుకొని అప్పుడు 5 రూపాయలు అయితే ఇప్పుడు 15 రూపాయలు అంటారు. పేదోళ్ళ కంటే వీళ్ళు ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు అక్కడ, ఇన్షార్ట్లు చేసుకొని అలా చేసుకొని. దట్స్ ఆల్. అంటే సార్, పేదవాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే మాకు అన్నా క్యాంటీన్ చాలా వరకు ఉపయోగపడింది అన్నారు. మీరేం చెప్పారు? పేదవాళ్ళు అంటే మీరు తీసుకున్నాం, ఎంప్లాయీస్ కి ఎక్కువ యూజ్ అవుతుంది, పేదవాళ్ళకి యూజ్ అవ్వట్లేదు అంటున్నారు. కానీ ఇక్కడ మన మంగళగిరి నియోజకవర్గం తీసుకుంటే చాలా మంది పేదవాళ్ళు ఫేవరిజం గా చెప్పారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మన మంగళగిరిలోనే ఇక్కడ ఉందండి, రీసెంట్ గా పెట్టారు. అక్కడ ఆ బస్ స్టాండ్ దగ్గర ఉంది. బస్ స్టాండ్ లో ఒక 40% అక్కడ అంటే చిన్న లేబర్స్ కానీ చిన్న వాళ్ళు వచ్చి తినడం కంటే ఆ ఎంప్లాయీస్ గారు తినడం మేము చూసాను కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాను. ఓకే సార్.